ఒక చిన్న గ్రామం. నదికట్ట వెంబడి ప్రశాంత జీవితం. ఇందులో జీవించేవారు ఇద్దరు స్నేహితులు, రాజు మరియు రాజేష్. వారు ప్రతిరోజు కలిసి ఆడేవారు, నవ్వేవారు, అన్నం పంచుకుంటూ తినేవారు. ఒకరోజు పతంగులు ఎగురవేస్తూ నది ఒడ్డున ఉన్నప్పుడు ఓ పెద్ద శబ్దం. ఓ చిన్న మేక, బిట్టు, నదిలో పడిపోయింది. మేక భయంతో మేకెత్తుతుంది. నీటిలో తేలాలనే ప్రయత్నం చేస్తోంది. గ్రామస్తులు భయంతో నిల్చున్నారు. రాజేష్ దూకబోతుంటే రాజు ఆపాడు. ఈ తాడు వాడుదాం అన్నాడు. ఒక చివర చెట్టుకు కట్టి మరొకటి రాజేష్ నడుం చుట్టూ కట్టాడు. రాజేష్ నీటిలోకి, బిట్టు వైపు సాగి గట్టిగా పట్టుకున్నాడు. సంకేతమిచ్చాడు. రాజు తన బలంతో తాడును లాగాడు. రాజేష్ బిట్టుతో పాటు ఒడ్డుకు వచ్చాడు. గ్రామస్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. బిట్టు సురక్షితం. ఇప్పటినుంచి అందరూ వాళ్లను ధైర్యవంతులైన అన్నదమ్ములు అని పిలిచారు.